చిన్న ప్రార్థన చేసుకుని ఇంటికి వెళదాం. పరిశుద్ధుడు మహిమాన్వితుడైన దేవానికి వందనములు స్తోత్రములైనా ఈరోజు విశ్రాంతిలో ప్రవేశపెట్టినందుకు వందనములు స్తోత్రములైనా కృపాకేంద్రుడు ఎల్లప్పుడూ తోడైన దేవుడు బలపరిచిన దేవుడు తండ్రి నీ సన్నిధిలో నుంచి నిలిచేవిధులైనా మోకనే స్తుతించి ఆరాధించేవిధులైనా మార్గంలో నడిపించిన దేవానికి వందనములు స్తోత్రములైనా నీ పరిశుద్ధ నామములు కనపరుచుకుని సహాయం చేసేది కృపనైనా అది నీ వాక్యంలో వెలుగును విని గ్రహించుకునే మనసుతో పాటైనా ఈ వాక్యంలో ఉన్నటువంటి దాన్ని వందములు సమస్తం గ్రహించుకునే విధంగానైనా నీలో నిలిచి ఉండేందుకు మీరే మాకు నడిపించి బలపరచమని మీరే మాకు అందరికీ తోడై ఉంటుందని మీరే సమస్తం జరిగించమని యేసు యొక్క పరిశుద్ధ నామములో అడిగేస్తున్నాం తండ్రి. వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గ్రంథంలో 14వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు జ్ఞాపకం చేసుకున్నాం. శ్రీ కలిగిన నరుడు కొత్త దినముల వాడి మిక్కిలి బాధ నుండును పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును అట్టి వాని మీద నీవు కనిదృష్టి ఉంచి ఉన్నావు తీర్పు నందుటకై నన్ను నీ ఎదుటకి రప్పించి ఉన్నావు. పాప సహితుడ నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగున ఎవడను పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకే తెలిసి ఉన్నది. ఇంత దానిని దయా పరిమాణము నీవు వానికి నిలిచి ఉన్నావు. కూని వారి వలె తమకు నియమించబడిన పనిని వారు ముగించే వరకు వారు విశ్వము పొందినట్లు వారు చూడక ఉంటుము. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మన పరిస్థితి ఇదండి. ఈ భూమి మీద ఉన్నటువంటి మన అందరి పరిస్థితి ఎలా ఉంటుందండి? ఈ విధంగానే ఎప్పుడు చూసినా యుద్ధములతోనూ ఇరుకులతోనూ ఇబ్బందులతోనూ శ్రమలతోనూ ఎన్నిటి ఎదురాడుకుంటూ జీవిస్తున్న వారమేనండి. అందుకే ఇక్కడ ఏమేమంటున్నాడు? స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినముల వాడి మిక్కిలి బాధ నొందును. హల్లెలూయా. ఎందుకంటే మన ఆయుష్కాలం దేవుడు నిర్ణయించిన ప్రకారం ఉంటుందండి. మనం నిర్ణయించినట్టుగా ఉండదు. దేవుడే నిర్ణయించాలి. ఆ కొద్ది రోజులు కూడా ఎలాగుంటుంది? బాధలతోనూ ఇరుకులతోనూ ఇబ్బందులతోనేనండి. మరి ఎన్ని బాధలకు కారణం ఏమిటి? ఎందుకంటే అది కూడా దాని చెప్తున్నాడండి. పాపాన్ని సహించేవాడిలో నుంచి పాపము లేనివాడు పుట్టడం ఎంత మెరుగు, ఎంత ఉన్నతమైందండి. ఎందుకంటే మన అందరూ మనం పాపములు సహిస్తున్నవారండి. పాపంలోనూ పుట్టాం, పాపంలోనూ నశించిపోతున్నాం, పాపంలో వచ్చే జీతాన్ని అనుభవిస్తున్న వారమేనండి. అందుకే మనం శ్రీకైన నరుడు ఎప్పుడు కూడా మిక్కిలి బాధ నందుతున్నవాడు. ఎందుకంటే మనలో ఏముంటుంది? జన్మ పాపం, కర్మ పాపం, చేస్తున్న పాప క్రియాపాపాలు అన్ని రకాలుగా ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేదండి. ప్రతి ఒక్కరి మీద కూడా ఏలుబడి చేసేది అదే. దాంట్లోంచి మనం బయటకు రాలేము. ఎందుకంటే ఎంతటి వారైనా సరే పరిశుద్ధుడిగా తమకు తామే మారి పరలోకం వెళతాం అనేది అసాధ్యం అండి. నిందారహితుడిగా పరలోక రాజ్యం చేరుకోవటం అనేది అసాధ్యం అండి. అది ఎవ్వరి వల్ల కూడా కాదు. అది ఎంతటి వారికైనా సరే ఎవరైనా సరే దానికోసం మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి. ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దాన ధర్మాలు చేస్తాం, అన్నదానాలు చేస్తాం, మంచివారిగా పేర్లు తెచ్చుకోవడానికి ఎన్ని చేయాలో అన్ని రకాలుగా చేస్తామండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా మనలో ఉన్నది మళ్ళీ విడిచిపెట్టదండి. మనలో ఏమున్నది? పాప బీజం అండి.
ఆ బీజం మనలో ఉన్నప్పుడు అది ఇయ్యాలి కాకపోయినా రేపైనా మొలవక తప్పదండి, ఖచ్చితంగా మొలుపుతుంది. అది ఎప్పుడైతే మనలో మొలిచిందో దాని ఫలితం కూడా మనం అనుభవించవలసి వస్తుంది. ఎన్నో రకరకాల ప్రయత్నాలండి. ఇక్కడ దేవుడు నమ్ముకునే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే తమ సొంత ప్రయత్నాలతో ఎవ్వరూ కూడా దేవుని సన్నిధానం అంటే దేవుడు ఉన్న చోటికి వెళ్ళటం అనేది అసాధ్యమే. ఎవరు వెళ్ళలేరు. అందుకే ఏమంటున్నాడు అనమాట, పువ్వు విభజించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనపడపోయినట్లు వాడు నిలవక పారిపోవును, అట్టి వాడి మీద నీవు కన దృష్టి ఇచ్చి ఉన్నావు. ఎందుకంటే సర్వలోకములోను కూడాను అందరిలోనూ ముందు దేవుని ఎవరిని ఎన్నుకుంటున్నాడు? మనుషులను మాత్రమే. ఎందుకంటే మనుషులు దేవుని యొక్క స్వరూపం అండి. ఆయన స్వరూపంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడండి. ఆకాశం నుంచి చూస్తున్న దేవుడు ఎవరిని చూస్తున్నాడు? మన అందరినీ చూస్తున్నాడండి. మరి ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని నువ్వెందుకు చూస్తున్నావు, నువ్వెందుకు మమ్మల్ని ఎలా నడిపిస్తున్నావు? ఎందుకంటే దేవుడు చూస్తున్నప్పుడు దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటాడండి? పరిశుద్ధులుగాను నిందారహితులుగాను ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కానీ మనం అలా ఉండటానికి అవకాశం లేదంటే మనలో ఉన్నది ఆ పాపం మనల్ని విడిచిపెట్టదండి. దానికోసం మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కొంతమంది అయితే అన్యులుగా ఉన్నప్పుడు అయితే మనం నోగులు నూసేవాళ్ళు, లేకపోతే దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు, యాత్ర చేసేవారు ఉంటారు. అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలైనా ఏమవుతాయండి? వ్యర్థమైపోతాయి. కారణం ఏమిటి? ఎవరు కూడా పాపాన్ని జయించడం అనేది అసాధ్యమే. ఖచ్చితంగా వారికి ఎవరు కావాలి? సహాయం కావాలి. ఆ సహాయం కోసం ప్రయాసపడేవారమే ఉంటున్నాం. అదే అలాగంటారేంటి, ఎన్ని మంచి పని చేస్తే పరలోకం వెళ్తారు కదా అంటారు కదా అనొచ్చు. పాపం పరిహరించబడకుండా ఎన్ని మంచి పనులు చేసినా ఇది మన నీతికీరు ఎలా కనపడతాయండి? మురుకు గుడ్లవలే. ఎన్నో రకరకాల ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలు చేసుకుని మేము పర్వాలేదు అనుకుంటాం. మనం అదంతా కూడా మళ్ళీ భ్రమపరుస్తుంది అన్నమాట. అందుకే మనల్ని విమోచించిన క్రయధనము ఎప్పుడూ అలా ఉండవలసిందే. అది తీర్చవేయడానికి అవకాశం లేదండి. ఎవడో కూడా తీర్చలేరు. ఒకళ్ళు పరలోకం వెళ్ళటానికి తగిన విధంగా సిద్ధపాటు కలిగి ఉండి పరలోకం వెళ్తున్నాడంటే అది ఇచ్చినటువంటి ఆ రుణాన్ని తీర్చడం అనేది ఎవరి వల్ల కూడా కాదండి. అది దేవుడు మనకే అనుగ్రహించింది. ఆ మాట మీరు చదవాలంటే కీర్తనలో ఉండవాలి. కీర్తన 49వ కీర్తన చూడండి. వారి ప్రాణ ఎవడను ఏ విధము చేతనైనను తమ సహోదరుని విమోచించలేరండి. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, వారు ఎంత ఆస్తిపరులైనా సరే, ఎవరిని కూడాను విమోచించబడటం అనేది అసాధ్యమండి. అది ఎవరి వల్ల కూడా సాధ్యం కాదండి. ఇది మన పరిస్థితి. అందుకే మనం గొప్పవారు అని చెప్పి అలాగే అని చెప్పి అనుకోవాల్సిన పని లేదండి. కేవలం మనం ఎటువంటి వారం? పొద్దున్న పువ్వు పూస్తుంది, మధ్యాహ్నం ఎండ కాస్తుంది,
సాయంకాలం ఎక్కడికి వెళ్తుందండి? వాడిపోయిన పువ్వు చెట్టును ఉండదు, రాలిపోతుంది. ఆ వచ్చిన గాలి ఎటు వెళ్తే అటే కొట్టుకుపోతుంది. వాన వస్తే వాన నీటిలో కొట్టుకుపోతుంది. అది మన పరిస్థితి. మరి మనమే ఇలాగ ఉన్నప్పుడు మనము ఇంకొకరిని ఎలా రక్షించగలం? రక్షించబడతామని అసాధ్యం అండి. ఇది మన పరిస్థితి. మరి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా అనుకోవచ్చు మనం. పేరు పొందిన దేవజనులు ఉన్నారు, అలాగే రకరకాల మతాల్లో ఉన్నటువంటి హిందువుల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే, ఏ మతంలో ఉన్నా సరే అనేక మంచి మంచి పనులు చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. మంచి మంచి ధర్మకార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు, అన్నదానాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తూ మంచివారు అనిపించుకోవడానికి ఎన్ని చేయాలో అన్ని చేసిన వారు కూడా ఉన్నారండి. కొంతమంది అయితేనే తమకున్న ఆస్తులను ప్రతి సంవత్సరం కూడాను 2 భాగాలు చేసి ఒక భాగం లోక కళ్యాణానికి కోసం ఉపయోగించడానికి, మిగిలిన భాగం వాళ్ళ వ్యాపారానికి ఉపయోగించిన వారు కూడా ఉన్నారండి. ప్రతి సంవత్సరం కూడా తమ ఆస్తిని 2 భాగాలు చేసి ఒక భాగం ఏమో లోక కళ్యాణానికి, ఒక భాగం ఏమో తమ వ్యాపారానికి అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ రకంగా మనలోనే చూస్తే దేవుడు నమ్ముకున్న వాళ్ళు గ్రహంబెల్లి గారు వాళ్ళందరూ చాలా మంది ఉన్నారండి. ప్రతి సంవత్సరం అలాగే చేస్తారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు కూడాను రక్షించబడటం అనేది అసాధ్యం అండి. ఎవరో కూడా పరలోకాన్ని అందుకోవటం అనేది ఎవరి వల్ల కాదండి. అందుకే నరుని యొక్క జీవితం ఎలాగుంటుంది? ఇంతకాలము వంటిది కాదా? హల్లెలూయా. ఒకసారి ప్రసంగి 2:3 వాని దినములన్నీ శ్రమకరములు, వారి పాటలు వ్యసనకరములు, రాత్రి ఎందైనను వారి మనసుకి నెమ్మది దొరకదు. ఇది వ్యర్థమే. అన్నపానములు పుచ్చుకున్నను కష్టార్జితము చేత శుభపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియు లేదు. ఇదియును దేవుని వలనే కలుగునని నేను తెలుసుకుంటిని. హల్లెలూయా. చూడండి ఏ పరిస్థితిలో ఉన్నాం మనం. ఇంకోసం పైన చేస్తే సూర్యుని కింద నరునికి తటాస్థించు ప్రయాసమంతటిని చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను మనకి ఏమి దొరుకుతున్నది? ఒకసారి ఆలోచించండి. మరి చేసే ప్రయత్నాలు అన్నీ కూడాను ఎన్ని సఫలమవుతున్నాయండి? ఎన్నెన్నో ఆలోచిస్తాం మనం. అది చేయాలనుకోవటం, ఇది చేయాలనుకోవటం, ఎన్నో చేస్తామండి. అన్ని మన ఆలోచనలన్నీ ఏమవుతున్నాయండి? ఎప్పుడు కూడా మనం ఏదో చేస్తామని అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అది మన చేతిలో లేదండి, దేవుడి చేతిలో ఉంది. దేవుడి చిత్తమైతే ఇది నేను చేయగలను, దేవుడు సహాయం చేస్తే ఈ పని నేను చేస్తాను అన్న ఆలోచనలకు మనం వెళ్ళామనుకోండి, ఏ చింత ఉండదు. దేవుని చిత్తమైతే ఈ పని చేస్తాను, దేవుని చిత్తమైతే నేను ఇలా ముందుకెళ్తాను అని దేవుని మీద అనుకుని దేవుని మీద భారం పెట్టుకున్నాం అనుకోండి, మన చింతలన్నీ ఎవరి మీద ఉంటాయండి? దేవుని మీద ఆధారపడేవారమే ఉండి. ఎందుకంటే దేవుడు ఆశీర్విస్తేనే, దేవుడు నడిపిస్తేనే సమస్తమేనండి. ఏదైనా సరే
దేవుని ద్వారానే పొందుకుంటే సూర్యుని కింద నరునికి ప్రకాశించు ఆయాసం అంతటిని చేతను వాడి తలపెట్టు కార్యములన్నిటి చేతను వారికి ఏమి జరుగుతున్నది? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. రాత్రి అందైనను వాని మనసుకు నెమ్మది దొరకదు. ఇది వ్యర్థమే. అన్న పాటలో పుచ్చినట్టు కంటేను తన కష్టాయుతము చేత సుఖపడటం కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదండి. ఎందుకంటే ఎవరు కష్టపడి దేనికోసం కష్టపెడతారండి? ఎవరు పొట్టానో కొలవండి, ఎంత ఉంటుంది? జానాడు పొడుగును బెత్తడల్పునండి. అది నిండితే మన ముందు పరమన్నాలు పెట్టినా తినరు, అసాధ్యం అండి. అంతే. అందుకని అది కూడా మనకి రావాలంటే దేవుని ఆశీర్వాదమే. దేవుని చిత్తం లేకపోతే అది కూడా దొరకదండి. అది లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు లాజరు ఎక్కడ ఉన్నాడండి? లాజరు ఈ లోకంలో జీవించినంత కాలం ధనవంతుడి ఇంటి సూర్య కింద వాళ్ళు ఎప్పుడు తిన్నప్పుడు విధులుస్తారో మెతుకులు అవి ఏరుకుని తిందామని చెప్పి చూస్తూ బతికేవాడు. అనారోగ్యం పాలయ్యాడు, ఇబ్బందుల పాలయ్యాడు, కుష్ఠరోగం వచ్చింది. ఆయన ఎక్కడ చూపించుకోవడం కూడా అవకాశం లేదండి. కుక్కలు వచ్చి నాకియండి, అటువంటి పరిస్థితుల్లో ఉండేవాడు. ఎందుకంటే ఏదైనా సరే ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనే ఉందండి. మనం ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని మీద భారం వేసుకునేవారునే ఉండాలి. ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే ఇవన్నీ ఫలితాలు దేనికోసం అంటే మనలో ఉన్నటువంటి ఆ పాప ఫలితమే మనం అనుభవిస్తున్నామండి. ఆ పాపము మనలో ఏలుబడి చేసినంత కాలం కూడాను ఇటువంటి కఠోరమైన శ్రమలే మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. ఆ శ్రమల్లోనే ఎవరిని ఎదగాలి? దేవుణ్ణి వెతికేవారునే ఉండాలి. ఖచ్చితంగా దేవుని ఎదిగామనుకోండి, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఇరుకులు ఉన్నా సరే అందులోంచే దేవునిలోని మనం సమాధానం పొందుకునేవారునే. ఎందుకంటే సమాధానం అనేది లోకంలో దొరకదండి. ఆమె ఏసయ్య చెప్పాడు, నా శాంతిని నా సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తుంది. ఇది లోకంలో దొరుకుతుందని కాదని కూడా ఆయన చెప్పారు. ఆయన లోకంలో ఉండదండి సమాధానం అనుకుంటాం. మనం ఆ సమాధానం కోసం డబ్బులు తగిలేస్తామండి. టీవీలు అంటూ, సినిమాలు అంటూ, లేకపోతే ఆ క్లబ్లు అంటూ, అవి అంటూ ఇవి అంటూ. ఎందుకంటే సంతోషం, సమాధానం ఎన్ని చేసినా అక్కడ మరి ఏం దొరుకుతుందండి? విసుగుదల. ఎన్నిటికీ మూలం ఏమిటి? పాప బీజం మనలో ఉందండి. ఆ బీజం ఉన్నంత చెప్పి కూడాను మనం మళ్ళీ ఎప్పుడూను శాంతి సమాధానం. ఎందుకంటే మన నిద్రపోయినప్పుడు కూడా పరిస్థితి ఎలా ఉందన్నాడు ఇక్కడ బాబు. ఇక్కడ రాత్రి ఎందైనను వాని మనసుకి నెమ్మది దొరకటం లేదు. హల్లెలూయా. ఎందుకంటే పాపం అనేది చెప్పులో ముళ్ళు లాంటిదండి. అది ఉన్నని చెప్పి ఏం చేస్తుంది? మనల్ని ఏ పని చేసుకున్నా సరే మనల్ని నేనున్నానని వెంటనే తన ప్రయత్నం చూపిస్తుంది. అంటే చెప్పుల ముళ్ళు ఏం చేస్తుంది? కాలు పెట్టి ఒక అడిగేస్తే అది తీసే వరకు కూడాను నాకు మనశ్శాంతి ఉంటుందా? ఉండదండి. ముందు మనం చేయవలసిన ప్రయాసం ఏమిటంటే మనలో ఉన్నటువంటి ఆ పాపం నుంచి విమోచించబడటానికి మనం చేయవలసిన పని ఏది మంచో తెలుసుకుని దాన్ని వెంబడించేవారునే ఉండాలి. ఎందుకంటే ఆదమ కాలం నుంచి ఇప్పటి వరకు కూడాను మన అందరు చేసే ప్రయాసం అదేనండి. ఒకవాళ్ళు ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు అన్నమాట.
ఆ గుళ్ళకి వెళ్తే బాగుంటుంది, ఈ మందిరానికి వెళ్తే బాగుంటుంది, ఆ చర్చిలకు వెళ్తే బాగుంటుంది, లేకపోతే అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది. దేనికోసం వెళ్తారండి? పాప పరిహారం కోసమండి. అప్పుడు వచ్చాడు యేసయ్య. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన మార్గాన్ని ఎన్నుకుంటేనే మనకి ఎప్పుడు కూడా మనకి విశ్రాంతి అనేది దొరుకుతుందండి. ఆయన ఇచ్చింది ఎవరు కూడా వెనక్కి తిరిగి చెల్లించడానికి అది ఎవరి వల్ల కూడా కాదండి. ఎందుకంటే అది మన విమోచన క్రయధనము ఎప్పుడు కూడాను అట్లుండవలసిందే. అది తీర్చలేరండి ఎవరు. తీర్చే ప్రయత్నం చేయాలన్నా అది అసాధ్యం. ఎందుకంటే ప్రాణం పెట్టాడైనా మరి ఆ ప్రాణానికి ఏం పెట్టాలి? మళ్ళీ ప్రాణమే పెట్టాలి. మరి యేసయ్య కోసం ప్రాణం పెడుతున్నారా? అందుకే అది ఎప్పుడు కూడా మన అలా రుణం అలా ఉంటుందనే ఉంటుందండి. మింద చదువు మళ్ళీ చదువు 19 49వ కీర్తన 7వ వచనం. నలభై 49 కీర్తన. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడండి. వారు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు ఎవడనో కూడా. ఎందుకంటే ప్రాయశ్చిత్తం ఎవరి సన్నిధిలో జరగాలండి? దేవుని సన్నిధిలోనండి. ఎందుకంటే మనం చేసిన పని అంటే మన అపరాధం దేవునికి విరోధమైందండి. ఎందుకంటే మన హృదయం అంటే దేవుని యొక్క వ్యవసాయ భూమి అండి. అందులో కలుపు మొక్కలు పెట్టామని. నా తండ్రి మంచి వ్యవసాయకుడు అన్న మాట కూడా యోహాను సువార్తలో ఉంటుంది. మరి ఆయన భూమిలో ఏముంది? కలుపు మొక్క. అది ఉన్నంతకాలం ఆయాసకాలమేనండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అందుకే పాపాన్ని దేవుడు మనం పరిష్కరిస్తేనే మనకి విమోచన అండి. అది యేసయ్య ద్వారానే సాధ్యము. అందుకే అది ఆ విమోచన క్రయధనము ఎప్పుడు కూడాను అట్లా ఉండవలసిందేనండి. ఎంతటి వారికైనా సరే ముందు మనం గుర్తుంచుకోవాల్సింది అంటే మనలోనూ పాప బీజం ఉన్నది. దాని విషయంలో ఏం చేసుకోవాలి? జాగ్రత్తతో మనం ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఆత్మపరిశీలన చేసుకుంటూ జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, అది మొలవకూడదు. అది ఏమాత్రం మొలిసిందనుకోండి మన ఇబ్బందులు పాలు చేస్తుంది. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ముందు ఏం చేసుకోవాలి? జాగ్రత్త లేకపోతే ఏమవుతుందండి? మనలో ఉన్నటువంటి ఆ పాపబీజము ఏదో సమయంలో మొలవకు తప్పదండి. మొలిచిందంటే అది మనల్ని ఏలుబడి చేస్తుంది. దాన్ని గొప్పవారు అనుకోవచ్చు. ఎంతటి వారైనా సరే దేవుడు అనుగ్రహించే దాన్ని మహిమను పొందుకోలేరు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? రోమిల్లో ఉంది కదా, ఆ పాపం ఉండి అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. ఏ మహిమ? పరలోక మహిమని. ఒక్కొక్కళ్ళు ఎలాగున్నా పరిస్థితి అనుకోవచ్చు. ఒకళ్ళు ఏమోనో కొండ మీద నిలిచిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమోనో నేల మీద నిలిచిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమోనో గోతులో ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ ముగ్గురులోనూ ఎవరు ఆకాశానికి ఎగరగలరండి? గోతులో ఉన్నవాడు కన్నా కొండ మీద ఉన్నవాడు చాలా మెరుగు అనుకుంటాం మనం. అందుకని తక్కువ అనుకుంటే నేల మీద ఉన్నవాడు మెరుగు అనుకుంటాం. ఈ ముగ్గురులోనూ ఎవరు ఆకాశంలో ఎగరగలరు?
అంటే పరలోక రాజ్యం చేరుకోగలరండి? కొండ మీద ఉన్నవాడా? లేకపోతే నేల మీద ఉన్నవాడా? నేల మీద ఉన్నవాడా? తన సొంతంగాను. లేదా పక్క వాళ్ళు ఎగరే చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మరి సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద? ఎవరైనా సరే. మరి యేసయ్య వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు వెళ్ళిపోవాలి అంటే అక్కడ ఎవరి సహాయం కావాలి మనకి? అందుకే మనం దేవుడిని విడిచిపెట్టకూడదండి. దేవుని విడిచిపెట్టేస్తే రేపొద్దున మనల్ని విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు ఇవాళ మన దేవుని విడిచిపెట్టామనుకోండి, రేపొద్దున ఆయన వచ్చినప్పుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. అటు మనం విడిచిపెట్టేస్తే ఎక్కడ ఉండాలి? యుద్ధకాలం అండి. ఎందుకంటే మనం ఇక్కడ బతుకుతున్నామంటే యుద్ధకాలమేనండి. ఏ రోజు కూలి ఆ రోజు తీసుకునే వాళ్ళమే మనం. అందుకే చూడండి, మీరు ఏం పని చేసినా సరే ప్రతిఫలాన్ని కోరుకుంటారు ముందు. ఏం పని అయినా సరే ఆ పనికి ప్రతిఫలం కోరుకుంటారండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూడమని. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వాని దినములు కూలివాని దినములు వంటివి కావా? నీడను మిగుల అపేక్షించు దాసుని వలెను కూలి నిమిత్తము కనిపెట్టుకును కూలివాని వలెను ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చి. ఈ మాట అంటున్నది ఏబండి. ఏబిగా ఆస్తి కొరత లేదు. ఊజు దేశంలో ధనవంతుడు. దేవుడు కంచి తీస్తే అందులో కొంతనా పట్టుకోగలమా? నేను అంతటి వాడిని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు కనుక కంచి తీసేస్తే అందులో ఏదైనా ఒక పైసా పట్టుకోగలమా? అందుకే మనం ఎంతటి వారు? అది మన పరిస్థితి. ఇది కనుక మనం గుర్తించుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్క విషయంలో ఎవరి మీద ఆధారపడతాం? దేవుని మీద ఆధారపడతాం. నేను అనుకున్న ఆకాశం మీద తల ఎత్తుకుంటే ఆకాశం మీద ఉమ్మి వస్తే ఎక్కడ పడుతుందండి? మన నెత్తి మీదే పడుతుందండి. ఎవరైనా సరే దేవుని మీద ఆధారపడితేనే పరలోక రాజ్యం వెళ్తారండి. యేసే ద్వారా ఎందుకంటే పాపాన్ని పరిహరించిన వాడు ఆయనే కాబట్టి ఆయన నామములోనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగా. అందుకే అన్ని నామముల కన్నా ఆయన నామమే హెచ్చైన నామముగా ఆయన చేసాను. అన్ని నామములు ఏదండి హెచ్చైన నామం? యేసే ఫిలిప్పీలో ఉంటుందండి. అన్ని నామముల కన్నా యేసే నామమే ఉన్నతమైన నామం అండి. ఆ నామములోనే పరలోక రాజ్యానికి మన ప్రవేశం ఉంటుందండి. ఇప్పుడు ఆయన మీద ఆధారపడాలి, తప్పదు. ఎందుకంటే ఆయన లేకపోతే మనం ఏనాడు కూడా ఆయన రాజ్యంలో చేరుకోవడానికి అవకాశం అనేది లేదండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిసారము చేయించుకున్నకు రాలేదు కానీ పరిసారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణములను నీచుటకును వచ్చేనని చెప్పాను. ఎందుకంటే మన పరిస్థితిని దేవుడు గమనించే దీని పరిష్కారం కింద ఆయనే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుడు మనకు అనుగ్రహించి. ఎందుకని ఆయన లేకపోతే మన మార్గం లేదండి. దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం లేదండి. ఎన్ని మార్గాలు చేసుకున్నా ఆ మార్గాలన్నీ కూడాను ఆదాము అవ్వ ఆకులు కట్టుకుని ఎలాగైతే దేవుని యొద్ద రావడానికి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాలుగానే ఉంటాయి. కచ్చడమ్మలు కట్టుకుని
దేవుని వద్దకు రావడానికి ప్రయత్నం చేశారండి. మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ విధంగానే వ్యర్థమైపోతాయండి. అందుకే దేవుడే ఇచ్చిన మార్గం ఆయన కుమారుడండి. ఆ మార్గాన్ని దేవుడే ఇచ్చాడండి. ఈ మాట కూడా మనం అంతకు మునుపు ఒకసారి వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కుమారుడే మనకి మార్గం. అందుకే ఆయన సేవ చేయించుకోవటానికి రాలేదండి, సేవ చేయటానికే వచ్చాడు ఆయన. ఆయన మన కోసం ఎన్ని తగ్గించుకున్నారండి? సేవ చేయటానికి వచ్చారు ఆయన. ఇంతగా ఆయన ఎవరి కోసం వచ్చారు? ఆయన అంటే అనేకులు ఎవరెవరు ఉన్నారండి? మన అందరమునండి. అన్నమాట కొరింథీయుల్లో ఉంటుంది, 2 కొరింథీయుల్లోను 8-9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. ఎందుకంటే శిలువ మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. మరి ఎంత ధనం సంపాదించుకున్నా మనలో కనుక పాపబీజం ఉందనుకోండి, మన ధనం మనల్ని రక్షించలేదండి. అంటే మన ధనం మనకు ఉపయోగపడదండి. అందుకే మనం అవన్నీ వ్యర్థం అవుతుంటాయండి. అది ఎందుకు పనికిరాదు. పాత నిబంధనలు చోట ఉందండి, బంగారాలంట వీధుల్లో పడేస్తారంటండి. బంగారమును వెండిని కూడా వీధుల్లో పడేస్తారంటండి. అవి ఉపయోగపడవు, అవి రక్షించవండి. పరలోక ధనమే కావాలండి మనకి, అదే మళ్ళీ విడిపిస్తుంది. ఆయన ధనవంతుడే. ఎందుకంటే సర్వ సృష్టిలో ఉన్న సమస్తం కూడాను ఆయన నామంలోనే సృష్టించబడింది. ఆయన లేకుండా ఏది కాలేదండి, అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. మరి అటువంటి ఆయన మరి ఇక్కడ భూమి మీదకి వచ్చి మన కోసం, ఎందుకంటే మన దరిద్రులమే. ఎందుకంటే శాపగ్రస్తుడు ఎప్పుడు కూడా దరిద్రుడేనండి. ఎంత ఆస్తిపరుడైనా సరే శాపగ్రస్తుడిగా ఉంటే వాడు ఖచ్చితంగా వాడు దరిద్రుడితో సమానమేనండి. మన యొక్క దరిద్రాన్ని తాను వహించుకుని తన పరిశుద్ధతని, అంటే ఆ పరలోక ధనాన్ని దేవుడు మనకిచ్చి మనల్ని అక్కడ పరిశుద్ధులుగాను ధనవంతులుగా చేయటం కోసం ఆయన మన కోసం వచ్చి ఆయనే మనల్ని మన మీద ఏలాడుతున్నటువంటి ఆ శాపాన్ని అంతా కూడా తాను తీసుకుని తాను శాపగ్రహి కింద శిలువ మీద వేలాడి మనల్ని పరిశుద్ధపరిచాడండి. మరి ఈ క్రియ అంతా ఎవరి కోసం? ఈ క్రియ చేయటానికే ఇందాక ఆయన చెప్తున్నాను అన్నమాట. నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ సేవ చేయటానికే వచ్చాను. ఎందుకంటే మరి బరువు అంతా తాను మోయటానికి వచ్చారండి. ఎందుకంటే మోసేవాడే సేవకుడండి. ఈ రోజుల్లో చాలామంది సేవకులు ఉన్నారు, ఎవరు బరువు మోయరండి. కానీ యేసే దేనికోసం వచ్చారు? ఆయన సేవకుడు అంటే పరిచారం చేసేవాడండి. మోసేవాడే సేవకుడండి. అంటే బరువు మోసేవాడే సేవకుడండి. మనలో ఉన్న పాపభారం అంతా కూడా ఎవరు మోస్తున్నారు? ఆయనే మోస్తున్నారు. అందుకే ప్రయాసపడి భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ విశ్రాంతిని కలగజేతును. హల్లెలూయా. మన అందరూ ప్రయాసలు పడుతున్నాడు. ఇందాక మనం చదువుకున్నదంతా ప్రయాసలేనండి. ఎవడ బతుకు చూసినా కూలివని దినముల కింద ఉంటాయండి. ఇప్పుడు ఎన్ని కష్టాలు పడినా ఎన్ని ఇబ్బందులు పడినా ఈ రోజు కన్నా వచ్చే రోజులు బాగుంటాయి అనుకుంటాం మనం.
ఎవరినైనా అడగండి, వెళ్ళిపోయిన రోజులు బాగున్నాయా, వచ్చే రోజులు బాగున్నాయా? కరోనా రాకమునుపు 4,000 రూపాయలతో అప్పులు కూడా కట్టేసుకున్నాం. మేము తింటూ ప్రతి నెల డోకరా డబ్బులు కట్టుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు 18,000 ఖర్చు పెట్టినా సాల్తలేదు. అంటే పిల్లడు సంపాదించింది నాకు వచ్చి అవి అన్నీ పెట్టినా సరే ఏదో ఒక లోటు. అప్పుడు ఆ 4,000 రూపాయలతోనే ఇంకా ఎంత కొంత మిగిలియండి. అందుకే మన బతుకులన్నీ ఎలాగుంటాయి? ప్రయాసలేనండి. మన ప్రయాసాలు ఎవరి మీద ఆధారపడాలి? అందుకే ప్రయాసపడి భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. ఎందుకంటే రాబోయే రోజులు ఇంకా చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే ఆ రోజుల్లోనూ ఈ రోగాలు ఎప్పుడు మీరు చూడలేదండి. ఆ పేర్లు కూడా తెలవదు మనకి. అనేక రకరకాల శ్రమలు అండి, ఎన్ని ఇబ్బందులు యుద్ధకాలంలో ఉంటాయండి. మరి ఎన్ని ప్రయాసాలు పడుతున్నాం మన దేవుడు నిజంగా మన రక్షకుడి మీద ఆధారపడి ఉన్నామా? ఆధారపడితే మన ప్రయాస అంతా కూడా తాను భరించడానికి అని సిద్ధంగా ఉన్నాను. అందుకే నేను సేవ చేయడానికి వచ్చాను, కానీ సేవ చేయించుకోవటానికి రాలేదు. ఎందుకంటే దేవుని కనపరుస్తాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం, అన్నీ చేస్తాం, కానీ మన బరువును మాత్రం మన దింపమండి. ప్రతిరోజు చూడండి, ప్రతి విశ్రాంతి దినం చూడండి, మనం ఆ దేవుని ఆరాధనకు వచ్చినప్పుడు మన బరువు మోసుకుంటూ మన బరువుని తిరిగి ఇంటికి పట్టుకుపోతున్నామా, లేకపోతే ఇక్కడ వదిలేసి వెళ్తున్నామా? ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంటుందా? ఏ భారం? అప్పులు, వ్యాధులు, ఆ భారం పోవాలని కోరుకుంటాం, కానీ పాప భారం అండి. అంటే అన్నిటికీ మూలం ఏది? పాప విత్తనమేనండి. ఆ విత్తనం ద్వారా వచ్చే ఫలాలే ఇవన్నిటి గురించి ప్రయాసపడతాం, కానీ పాపం అనే దాని విషయంలో అక్కడికి వచ్చేటోడికి మాత్రం మన బరువు మనం మోసుకుంటాం. దాన్ని విడిచిపెట్టే పని కూడా మనం ఏమాత్రం చేయం. అందుకే ప్రయాసాలు పడే భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయన ప్రాణం పెట్టింది మన అనారోగ్యాల కోసం కాదండి. మరి ఆయన ఎందుకు ప్రాణం పెట్టారు మన కోసం? అమ్మా, ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అయితే వాకి చెప్పుకుంటూ పోయామనుకోండి, ఏదో కథ కింద ఉంటుంది అంతే. అని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం అడుగుతున్నాడు? మన ప్రయాస అడుగుతున్నాడు. మన ప్రయాసాన్ని తీసుకురమ్మంటున్నాడు. ఏ ప్రయాస? ఏ పాపమైతే మన మీద ఏలుబడి చేస్తుందో ఆ పాపాన్ని ఆయన వద్దకు తీసుకుని వస్తే ఆయన పరిశుద్ధ రక్తంతోనూ మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు ఎందుకంటే మూలానికి వైద్యం చేసినాడు వైద్యుడండి, పైపైన వైద్యం చేసాడు వైద్యుడు కాదు. ఎప్పుడు డాక్టర్లు చూడండి, మూలాన్ని కనుక్కొని మూలానికి వైద్యం చేసిన వాడు వైద్యుడు అవుతాడు. ఏదో పైపైన 4 మాత్రలు ఇచ్చి వెళ్ళిపోమన్నవాడు వైద్యుడు కాదండి. యేసు దగ్గరికి వచ్చామనుకోండి, ఆయన దగ్గరికి వస్తే మనకి ఏం దొరుకుతుంది? పాపములోంచి విడుదలండి. ముందు మనలో ఉన్న పాపాన్ని పరిహరించుకున్నాం అనుకోండి, ఆ తర్వాత వాటంతట అవే ఈ లోకంలోని శ్రమలన్నీ కూడాను తొలగిపోతాయి. అందుకే మనం ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఏం సంపాదించుకోవాలి? పాప పరిహారం అనేది
ఆయన దాంట్లో మనం పొందుకునే వారమునే ఉండే. ఎందుకంటే ఎంత గొప్పవారికైనా సరే ఈ శ్రమలు అలా ఉంటాయండి, ఉండకుండా ఉండవండి. యుద్ధకాలమే. శ్రమ లేకపోతే దేవుని కూడా మనం ఏమంటాం, నువ్వెవరవో, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అందుకే శ్రమ లేనిదే నీవు క్రైస్తుడివి ఎలాగయ్యావు. ఎందుకంటే యేసయ్య మరి పరలోకం నుంచి వచ్చిన వాడే, దేవుని కుమారుడే. కానీ ఆయన జీవితకాలం అంతా కూడాను ఏ విధంగా ఉంది? 33.5 సంవత్సరాలు, 30 సంవత్సరాలను ఆయన తల్లిదండ్రులు కష్టపడి పోషించాడు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలను దేవుని కోసం ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని శ్రమలు అనుభవించి తన ప్రాణానికి పెట్టవలసిన శ్రమ కూడా ఆయన అనుభవించి శిలువుకు వెదిరెళ్ళి తన కార్యాన్ని పూర్తి చేశారు. ఎందుకంటే నరుని జీవితం ఎప్పుడు కూడా యుద్ధకాలమేనండి. అందుకే ఆయన అన్నారు చూడండి ఒక చోట, నేను శ్రమల నుంచి తీసివేయమని ప్రార్థన చేయట్లేదు, కానీ ఆ శ్రమలలోనూ ఎదుర్కొనే శక్తిని ఇమ్మని ప్రార్థన చేయిస్తున్నాను. మనం కూడా అదే ప్రార్థన చేయాలండి. తీసివేయమంటే పోవండి, దాన్ని ఎదుర్కొని దాన్ని పోరాడి జయించే శక్తిని. ఎందుకంటే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే నీ దేవుని బలాన్ని చూడగలుగుతామండి. ఎప్పుడు నీ బలంగా ఉంటే ఇంక దేవుని శక్తిని ఎప్పుడు చూస్తాం మనం? మనలో కొరత ఉన్నప్పుడే ఎదుటివాడిని సాయం కోరుతామండి. దేవుని సహాయం కోసం, దేవుడు సహాయం ఎదురు చూసేవారునే ఉండాలి. ఆయన మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు మనకు సహకారిగా. అంటే మీకోసం ఇంకోటి చదువు మరి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం మూలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ధనవంతుడేను. అంటే మన నిమిత్తమే దరిద్రుడు. ఎందుకంటే పాపము కోసం సిలువెక్కిన వాడు శాపగ్రస్తుడు. అంటే శిలువ మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడికి విలువ ఉంటుందా? ఏమాది విలువ ఉండదండి. అందరూ కూడా మొక్క మీద వస్తారు. అందుకే ఏసీని సిలువ వేసినప్పుడు ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అందరూ కూడా మొక్క మీద ఉమ్మి వేసేవారు, జుట్టు పీకేవారు, వచ్చి గడ్డం పీకేవారు, నానా రకాలుగా మాట. నీవు దేవుని కుమారుడు అంటున్నావు కదా, మరి ఇప్పుడు ప్రార్థన చేయొచ్చు కదా, దేవుడు వచ్చి రక్షిస్తాడేమో చూసుకో అని చెప్పి ఎగతాళి చేశారండి. ఎన్నో రకాలు చేశారు, ఎన్నో ప్రయత్నం చేశారండి. అంత దరిద్రాన్ని ఆయన అనుభవించాడు. ఎందుకోసం? ఆయన అలా అనుభవించినట్టే మనకి ఇక్కడ రక్షణ. అంటే పాపంలోంచి మనకి తన దరిద్రం వల్ల మనం ధనవంతులు అవ్వటానికి మన దరిద్రాన్ని ఆయన వహించెను. ఆయన మోసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అదే సేవ అంటారండి. సేవ అంటే ఏమిటో ఏదో 4 మాటలు చెప్పొచ్చేస్తే కాదండి. మన ఇంట్లో దరిద్రాన్ని తాను మోయటానికి సిద్ధపడిన వాడే సేవకుడండి. ఆ భారాన్ని మోసుకున్నవాడే సేవకుడు. ఆ సేవకుడిగానే ఆయన వచ్చారు. ఎందుకంటే మనలో ఉన్న పాపాన్ని తాను మోసుకోవడానికే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే శాపగ్రస్తుడు, శిలువ మీద వేలన్నవాడు శాపగ్రస్తుడండి. అది ఆయన పొందుకున్నారు. మనకి పరిశుద్ధత అనే ధనము మనకిచ్చి మనకి విడుదలని ఇచ్చారండి. మరి ఈ కార్యాన్ని గురించి మనం ఎన్నిసార్లు తెలుసుకుంటున్నాం? అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా ఎప్పటికీ తెలుసుకుంటారంటేనే పరిశుద్ధ శుభశుక్రవారం నాడండి. ప్రతి వారం ఏం చేస్తాం మనం?
ప్రతి వారం సిలువు జ్ఞానం చేసుకుంటూ మా కోసం ప్రాణం పెట్టిన దేవుడా అని చెప్పి ఆయన గురించి ఏం చేస్తాం మనం? మన కృతజ్ఞతతోను ఆయన గణపరుచుకునే వారమే ఉంటాం. అదే సిలువను జ్ఞాపకం చేసుకోకపోతే, సిలువు వైపు చూడకపోతే పాప పరిష్కారం ఉండదండి. ఆయన మీద ఆధారపడేవారు ఉండాలి. మరి ఆయన ఎంత ధనవంతుడో మీకు తెలుసుకోవాలంటే కొలస్సీలు 1:16 చూడము. ఏలయనగా ఆకాశమందున్నయు భూమి మీద ఉన్నాయి అన్నీయు దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందే సృజించబడి ఉన్నవి. హల్లెలూయా. అన్నిటికీ అధికారి ఎవరు? ఆయనేనండి. మరి ఆయన తీసుకుని మనం ఏం చేస్తాం? మనమేం ధనవంతులుగా చూసుకుంటాం. ఆయన లేకుండా ఏదీ లేదండి. పలానా చోట ప్రభుత్వం నడుస్తుందంటే దేవుని కృప ఉంటే నడుస్తుందండి. కృప లేకపోతే అంతకుముందు ఎంతో ప్రేమతో వేసినటువంటి ఓట్లు వేసి గెలిపించిన వారే తరిమి కొడతారు. దొరికితే ప్రాణం తీసేస్తారండి. ఈ మధ్య జరుగుతుంది చూడండి. ఓ పక్కన బంగ్లాదేశ్, ఇంకో పక్కన శ్రీలంక. ఎంతో పేరు పొందిన నాయకుల్ని తరిమి కొట్టారు. దేవుడి కృప ఉంటేనే ఏదైనా నిలబడుతుంది, ఏదైనా సరే. అందుకే ప్రభుత్వములైనను అధికారులైనను ఈ భూమి సమస్తమైన, ఎందుకంటే మన కంటి కనబడివైనను కనబడనివైనను ఏదైనా సరే ఆయనలోనే ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఆయన చిత్తం లేకుండా ఏది కూడా ఉండదండి. మరి అంతటి మహాగణుడు మన కోసం దేని తగ్గించుకున్నాడండి? అన్నీ తగ్గించుకుని ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఎవరినో ఒక మాట అంటేనే మనకు రోషం వచ్చేస్తుంది కదా. నువ్వు మంచివాడు కాదని ఎవరన్నా మన ముఖం మీద అన్నారు అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది కదా. మరి ఆయన ఏ పాపం ఎరగిన వాడిని, మరి అంత మహాగణుడిని మనం శాపగ్రస్తుడిగా శిలువ మీద వేలాడ వేస్తే మరి ఆయన ఎంత రావాలి? ఆయనకి తన్ను తాను తగ్గించుకుని మన కోసం శాపగ్రస్తుడిగా మారారండి. ఆ విషయం జ్ఞానం చేసుకోవడం సిలువు జ్ఞానం అండి. ఎప్పుడు మనల్ని హెచ్చించుకోవడం కాదండి, దేవుని హెచ్చించుకునేవారునే ఉండి ఆయన ఏ విధంగా మన కోసం చేశారో ఆ కార్యాన్ని మనం హెచ్చించుకునేవారునే మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అందుకే మన బలారాన్ని తీసుకున్నప్పుడు చదువుతాం చూడండి. తీసుకున్నప్పుడల్లా మనం ఆయన చేసిన దాన్ని తలంచుకొనుసు అదంతా కూడా ప్రకటించుకుంటూ ఆయన రక్తము శరీరము తీసుకోవడానికి సిద్ధపడేవారునే ఉండాలి. అప్పుడే బలారాధనకు మనం అర్హులం అవుతామండి. ఆ మాట మీరు మొదటి కొరింథీయుల్లో ఉంటుంది, 11వ అధ్యాయంలోను 11లోను 10లోను. ఒక నిమిషం. 11 11:25 చదువు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రలు ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్ల నేను కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురంటే మాటకు అర్థం ఏంటమ్మా? అమ్మా
ఎక్కడైనా ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలండి. సాక్ష్యం అంటే ఏమిటి? ఇదే సాక్ష్యం అండి మాకు. ఈ సాక్ష్యం ప్రకటించాలి. ఎప్పటి వరకు ప్రకటించాలి? రోజు పేపర్ చూస్తే పేపర్లు ఏముంటాయండి? వార్తలు. మరి మనం చూస్తే ఏముండాలి? దేవుని గురించి వార్తలండి. ఆయన వచ్చే వరకు మనల్ని ఏం చేయమన్నారు? ఆయన మరణము గురించి. మరి ఏనాడైనా మన ఇంటి పక్క వారు కానీ, ఇంటి ముందు ఉన్నవారు కానీ, ఇంట్లో వారు కానీ ఏనాడని చెప్పామండి? ఆ శిలువ గురించి వార్త, అదే శుభవార్త అండి. ఇంకా ముంచదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా, అయోగ్యంగా అంటే ఏమిటి? ఈ లోక ఆశలతోనూ, ఈ లోక భావాలతోనూ, దేవుని గురించి అలా పట్టించుకోకుండాను, దేవుని గురించి ఏమి మాట్లాడకుండాను, కేవలం మన కోసం బతుకుతున్న వారునే అది తీసుకునే యోగ్యత లేకుండా తీసుకున్నాం అనుకోండి, అది ఏమవుతుంది మనకి? ఇంకా ముంచదు. త్రాగును, శరీరమును గుర్చియు రక్తమును గుర్చియు అపరాధి. మనము రుణం నుంచి విడుదల పొందుకున్న తర్వాత మనలో కృతజ్ఞత కనబడకపోతే అది ఏంతో పోల్చబడుతుంది? ఏదో మన చిన్న సాయం చేస్తేనే వాళ్ళు మనకు సాయం చేయకపోతే మనం ఏమంటామండి? కొద్దిగా అయినా సరే వారికి కృతజ్ఞత అనేది లేదు. అందుకే ఎప్పుడు కూడా మనం ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకునేవారు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఇది మన పరిస్థితి. ఇందాక మనం జ్ఞాపకం చేసుకునే వాక్యం అంతా మన జీవితాలేనండి. మన జీవితాలు ఎటువంటి యుద్ధకాలం లాంటివి. ఇందులో ఉన్న మనల్ని బయటికి తీసుకురావటానికి ఏ పాప బీజం అయితే మనలో ఉందో ఆ బీజాన్ని అంతటినీ కూడా నిర్మూలన చేయడానికి ఆయనే ఒక పనివాడిగా వచ్చాడు, సేవకుడుగా. ఆయన వచ్చి మనలో ఉన్నటువంటి మురికినంతా కడిగి వేసి మనల్ని పరిశుద్ధులుగాను, నిందారహితులుగాను, నిర్దోషులుగాను మార్చి శిలువ తానాలు వాడి ఒక శాపగ్రస్తుడి కింద ఆయన మన కోసం ఏం పెట్టారండి? తన ప్రాణాన్నే పెట్టారు. మరి దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం అంతమాడు మనం కూడుకుంటాం కదా, మరి అప్పుడే మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? యోగ్యత అంటే అది మర్చిపోకూడదండి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలమై జీవించేవారునే ఉండాలి. హల్లెలూయా. అదే ఫిలిప్పీలు 2:6 చూడమ్మా. ఆయన ఎవరు? దేవుని పోలిక స్వరూపము గల వారై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి ఏ పోలికలో పుట్టాడండి? ఇంతకీ మనిషి ఎలా పుట్టాడు ఉంది కదా, చదువుకున్నాం కదండి. 7వ అధ్యాయం కానీ 14వ అధ్యాయంలో ఫస్ట్లో ఏముందండి? మనం ఏ స్థితిలో వచ్చామో ఆయన ఆ స్థితిలోనే వచ్చారు. అలాగే ఉండి జయించి మనల్ని విమోచించి మనల్ని విడిపించాడు ఆయన. అందుకే తన యొక్క దైవత్వాన్ని ఎక్కడ పెట్టారు? పక్కన పెట్టేసి మనిషి కుమారుడిగాను తను చేయవలసింది తను చేశారు. ఇంకా ముంచదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే
రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. మరి ఈ లోకంలో ధనాన్నే మనం వదిలిపెట్టడానికి ఇష్టపడము. మరి పరలోక అంత ధనవంతుని పరలోక ధనము కలిగేవాడు మన కోసం దేన్ని విడిచిపెట్టేయడండి? మరి నాది అనుకోవాల్సిన పని ఏమిటండి మనకి? అందుకే అన్ని నామముల కన్నాను ఆయన నామము ఇంకా చదువు. ఆయన ఆకారములో మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, కనుక శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతనే పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగినట్లుగా ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుణ్ణి మహిమార్థమై యేసే క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. మరి దేవుడే హెచ్చిస్తే మన దేవుడు మనం ఎంత హెచ్చిస్తున్నామండి? ఎంతవరకు హెచ్చిస్తున్నాం? మౌనంగా ఏమిటండి బాబా, ఆదివారం నాడు ముగింపునప్పుడు కూడా వస్తాం. కానుకలు పాటలు వేసేటప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే అదే ఆ రకంగా ఉండడం కనిపించుకోవడమా? ఆయనే ఆయన నామాన్ని హెచ్చించి అన్ని నామములు అన్ని ప్రతి మోకాలు ఎక్కడ వంగాలి? ఆయన నామాలు వంగాలండి. ప్రతి నాలుక ఏం చేయాలి? దేవుని మహిమార్థమై ఒప్పుకోమన్నాం అనుకోండి, ఈ మందిరం విడిచిపెట్టి ఇంకో మందిరానికి వెళ్తారు కానీ ఒప్పుకోరు. అంత కట్టిని ఒకసారి హెచ్చరించామనుకోండి, ఈ మందిరాన్ని విడిచిపెట్టి ఇంకో మందిరానికి పోతారు. అంతేనండి. అమ్మ క్రమంగా రావాలమ్మా, లేట్ రాకండి, మంచిది కాదు మీకు. వచ్చిన వాళ్ళు ఆరాధించాలి, పాటలు పాడుకోవాలి, దేవుడు స్తుతించుకోవాలని మనం వారు మంచి కోసం చెప్పామనుకోండి, కానీ దాన్ని ఎలా తీసుకుంటారు? ఎంతమంది ఉండగా నేనే గుర్తొచ్చానా, నేనే కనపడ్డానా, నేనేం చేస్తామండి? ఇక్కడ మనం చేసే పొరపాటు ఏమిటంటే, సేవకులు చేసేది ఈ మందిరాన్ని విడిచిపెట్టి ఆ మందిరానికి వస్తారంటే, ఈ మందిరం పనికిరానప్పుడు ఆ మందిరానికి ఎలా పనికి వస్తారు? మరి ఇది దేవుని మందిరం, అది దేవుని మందిరమే. ఈ మందిరాన్ని పనికిరాని వారు ఆ మందిరానికి ఎలా పనికి వస్తారు? ఇక్కడ దేవుని చూడలేని వారు అక్కడ దేవుని ఎలా చూడగలరు? మనం పరిశీలన చేసుకున్నాం అనుకోండి, సత్యం మన కళ్ళ ముందే ఉంటుందండి. దేవుడు ఎక్కడ పెట్టాడో అక్కడే మనం దేవుని వెతికితే అది మనం దేవుని వెతికిన వారం అవుతామండి. కానీ ఇక్కడ కాదని అక్కడ, అక్కడ కాదని ఇక్కడ మన ఇష్టానుసారం. ఎందుకంటే కొన్ని చోట్ల తప్పదండి. ఎందుకంటే మూర్ఖంగా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సన్నిధిలో రక్షించబడినాం అనుకోండి, ఒకవేళ వారి వల్ల పరలోకం వెళ్ళే అవకాశం లేకపోతే దేవుడు తప్పిస్తాడు. ఆ చోటు నుంచి అక్కడ కాదమ్మా ఈ చోటు అని చెప్పి దేవుడు మారుస్తాడు. అటువంటివి పర్వాలేదు.
కానీ మనమే కావాలని మనం మూర్ఖంగా ఆలోచించి మనం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మార్చుకునే అది దేవుని అవమానపరిచిన వారు అవుతాం. అన్ని నామముల కన్నా ఆయన నామము పైనామం. అన్నీ తగ్గించుకుని అన్నీ వదిలిపెట్టి ఆయన మన కోసం ఆయన సేవ చేయటానికి వస్తే మనం ఎంతవరకు తగ్గించుకోగలుగుతున్నాం? అందుకే కొండ మీద ఉన్నవారు ఆకాశాన్ని అందుకోలేరు, కింద ఉన్నవారు కూడా అందుకోలేరు. అందుకోవాలంటే ఆయన కృప కావాలి. దేవుని కృప లేకపోతే ఎంతటి వారైనా సరే ఆయన రాజ్యంలో చేరుకోవటం అనేది అసాధ్యమండి. అందుకే ఆయన ఎప్పుడు కూడా ప్రతి నాలుగు ఏం చేయాలి? ఆయన స్తుతించాలి. ప్రతి ఒక్క మొక్కలు కూడా ఆయన కోసం వంచేవారు ఉండాలండి. సరే, ఏబు గ్రంథం చూడము 33:24 చూడము. దేవుడు వాని యందు కరుణను చూపి ఎక్కడ దిగి వెళ్ళకుండానండి? ఆయన కనుక మన మీద ఒక్క క్షణం కనుక కళ్ళు మూసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? నేను అనుకున్నవాడు ఎక్కడికి వెళ్తాడండి? పాతాళానికి వెళ్ళవలసిందే. వెళ్ళకుండాను ఇంకో చదువు అది, పాతాళంలోకి దిగి వెళ్ళకుండా వానిని ఎవరు విడిపిస్తా అన్నారు అక్కడ? దేవుడు వారి మీద కరుణను చూపి వారిని విడిపించారండి. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. ప్రాయశ్చిత్తం ఎవరిచ్చారు? ప్రాయశ్చిత్తం అందుకే మనం రుణం తీర్చేసామా? మన కోసం కలవరి శిలువ మీద యేసయ్య చేసిన ఆ త్యాగం దేవుడు మన అందరి కోసం అని చెప్పి నిర్ణయించుకుని అందరిలోనూ చూస్తున్నాడండి. అది ఇదిగో ఈయన కోసం ఆయన చనిపోయాడు, ఈయన రుణాన్ని ఆయన తీర్చేశాడు అని ఆయన భావించాడు. కాబట్టి మన రుణాన్ని ఆయన కుట్టి వేస్తున్నాడు. నాకు దొరికింది. మరి దేవుడే అలా చూస్తుంటే మనం ఎంత నమ్మకంగా ఉండాలండి దేవుని సన్నిధిలో? మనం దేవుడి కనుక ఆ నిర్ణయం చేయకపోతే అందరూ ఎక్కడికి వెళ్ళాలి? అందరూ పాతాళానికేనే. ఇంకా ముంచదు. ఎప్పుడైతే పాప క్షమాపణ వచ్చిందో అప్పుడు వాని శరీరం ఎలా మారుతుందండి? చూడండి, పాపం వల్ల జీతము కొన్ని సమయాల్లో అనారోగ్యాలే. తన చిన్ననాటి స్థితిని తిరిగి కలుగును. హల్లెలూయా. అందుకే చిన్నప్పుడు ఏం చేసుకోవాలంటే బెత్తం వాడాలండి. బెత్తము వాడని తండ్రి కుమారుడికి శత్రువు అవుతాడు. ఎందుకని? ప్రాణం తీయడానికి కాదండి, ప్రాణం విమోచించబడటానికి, మంచి ఏదో చెడేదో తెలుసుకోవటానికి అవసరమైతే బెత్తమనే వాడేవని దేవుళ్ళు నడిపించుకునేవారు. మనం అలా నడపలేదు అనుకోండి, మొక్క వంగపోతే మ్రాన్ అయిన తర్వాత ఏమవుతుందండి? ఎదురు తిరుగుతారు. గట్టిగా వంచితే అది మొక్కను తగులుతుంది మనకి. ఈ మాత్రం లావైన మొక్కని మనం గట్టిగా ఇరగొడతాం లాగిసామనుకోండి, అది మన చేతిలో జాగ్రత్తగా ఎక్కడికి వచ్చి తగులుతుంది? అంతే. అంత కావద్దు. ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి. ఈ మాత్రం లావైన మొక్కని గట్టిగా ఇరగొడతాం, లాగండి, ఇలాగా గట్టిగా ఇలాగ వదిలేయండి, వచ్చి మన ముఖాన్ని పగలగొట్టేస్తుంది. చిన్నప్పుడు మనం ఉంచుకోలేదనుకోండి, మనం ఎంత ప్రయత్నం చేశానో వారు మనకి ఇబ్బందే కలుగుతుంది. ఖచ్చితంగా వారి వల్ల మనకి ఏం కలుగుతుంది? ఇబ్బందే కలుగుతుంది. అందుకే మనం ఏం చేయలేము, మా చేతిలో ఏముండదు. అందుకే దేవుని తిరిగేవారునే ఉండాలి. అందుకే ఎప్పుడు కుటుంబం ఎక్కడ ఉండాలి? దేవునిలోనే ఉండాలి. దేవునిలోనే నిలిచి ఉన్నాం అనుకోండి, దేవుడే సహాయం చేస్తాడు. అందుకే మన క్రయ విమోచన ధనం అనేది దేవుడు చూస్తున్నాడండి. అది యేసయ్య ఇచ్చాడని దేవుడు గుర్తించాడు. కాబట్టి మన అందరి పాపరక్షణ ఎక్కడ ఉందని? ఆయన నామంలోనే ఉన్నది. అప్పుడే మనకి
ఆయనలోనే సమస్తం నూతన పరచబడతాము. ఇంకో చోట వాక్యం చూద్దాం. హోషేయ గ్రంథంలో 13:14 చూడము. 13:14. అయినను పాతాళ వశములోంచి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపం పుట్టదు. నిజంగా ఎఫ్రాయిము తన సహోదరులలో పరాజయం పొందును. దేవునిలో కన్నా మోకరిస్తే ఏదైతే పోగొట్టుకున్నామో అది తిరిగి మళ్ళీ ఇస్తాడండి. దేవుని వైపు తిరిగిన వాళ్ళని దేవుడు విడిచిపెట్టేవాడు మాత్రం కాదండి. ఖచ్చితంగా దేవుళ్ళు నిలిచి ఉన్నాం అనుకోండి, ఏ స్థితిలో నిలవాలి? మనం ఉన్న స్థితిలోనే. లాజరు కటిక దరిద్రాన్ని అనుభవించాడు, చనిపోయే వరకు అనుభవించాడండి. లాజరు మరి పాతాళానికి వెళ్ళాడా, పరలోకం వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు వెళ్ళిన ఆయన. ఆ సమయంలో అబ్రహాం ఏమన్నాడు? నా కుమారుడా, నువ్వు భూమి మీద ఉన్నంతకాలం సుఖపడ్డావు, ఇగో నా నాజరైతే మాత్రం భూమి మీద ఉన్నంతకాలం కష్టపడ్డాడు, ఇగో ఇప్పుడు వచ్చి సుఖపడుతున్నాడు. మరి భూమి మీద ఉన్నంత మరి సుఖాలు కోరుకున్నాం అనుకోండి, ఆఖరి ఎక్కడికి వెళ్ళాలి? మన ఏ స్థితిలో దేవుడు నిలబెట్టాడో ఆ స్థితిలో నమ్మకంగా దేవుని వెతికేవారునే ఉండాలండి. అలా ఉన్నప్పుడే మనం దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా నిర్దోషులుగా మారుతామండి. అంతేకాని ఏ ఎండగా గొడవకు పట్టుకునే వారికి ఉండకూడదు. శ్రమ లేనిదే మనం క్రైస్తవులు ఉండటానికి అవకాశమే లేదండి. ఇంకో చోట చూద్దాం. 1 తిమోతి 2:6 చూద్దాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా నన్ను తానే సమర్పించుకొనెను. దీని గురించి సాక్ష్యము యుక్త కాలమునందు ఇయ్యబడును. హల్లెలూయా. మరి మన అందరి సాక్ష్యాలు ఉన్నాయి కదండి. మరి ఏసీ ఇచ్చే సాక్ష్యం ఏసీ ఇచ్చే సాక్ష్యం సంపాదించుకున్నామా? మీ గురించి చెప్పే సాక్ష్యం అండి. నేను వీరిని ఎరుగుదును, నేను వీరిని రక్షించాను అన్న సాక్ష్యం అండి. అది ఎప్పుడు ఇస్తారు? యుక్త కాలమున. దేవుడు ఇచ్చిన ఈ కొద్ది రోజుల్లో మనకి సాక్ష్యాన్ని సంపాదించుకోలేదనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు పొమ్మంటాడు. ప్రభా నువ్వు ఎంత మొత్తుకున్నాను, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అందుకే ఇక్కడ ఉందని చెప్పి ఏం చేయాలి? మనం సాక్ష్యాన్ని సంపాదించు. ఎవరి సాక్ష్యం? ఏసే సాక్ష్యం అండి. మన పాపములు క్షమించాను అన్న సాక్ష్యం అండి. ఆయన ఎప్పుడు ఇస్తారు? అది యుక్త కాలమున ఇవ్వబడును. ఈ సాక్ష్యం వచ్చులకై నేను ప్రకటించేవాడుగాను అపోస్తుడుగాను విశ్వాసత్యం విషయంలో అన్ని జనులకు బోధకుడుగాను నియమించబడితే నేను సత్యమనే కానీ అబద్ధం ఆడటం లేదు. యేసయ్య ద్వారా మనం సాక్ష్యం సంపాదించుకోవాలి. ఆ సాక్ష్యం గురించి హెచ్చరించడానికి సేవకులు ఎప్పుడు కూడా ప్రయాసపడతారు. యేసయ్యకి మీరు సాక్షులుగా ఉండాలమ్మా, మీరు యేసయ్య ద్వారా సాక్ష్యం సంపాదించుకోవాలి.
సాక్ష్యం అంటే ఈ లోక బాధలు కాదండి మనకి. నిజమైన సాక్ష్యం విడిపించబడ్డామన్నదే సాక్ష్యం అండి. ఈ పాపం నుంచి మేము విడిపించబడ్డాము, మాకు భయం లేదు, ఏ టైంలో ప్రభు వచ్చినా సరే ధైర్యంగా మేము వెళ్ళిపోతాము అనే నమ్మకంతో కూడినటువంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకునే వారునే ఉండాలి. ఆ సాక్ష్యం ఎవరు ఇస్తారు మనకి? యేసయ్యనండి. ఆ సాక్ష్యాన్ని సంపాదించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతామండి. మరి సాక్ష్యం ఎక్కడ దొరుకుతుంది అనొచ్చు. ఆ స్థలం కూడా మా బైబిల్లో రాయబడిందండి. ఆ సాక్ష్యం సంపాదించుకునే స్థలం ఎక్కడుంది? మరి అందరూ అనేక రకాలు చెప్తారు కదండి. అక్కడికి వెళ్ళండి ముక్తి దొరుకుతుంది, ఇక్కడికి వెళ్ళండి ముక్తి దొరుకుతుంది. అసలు నిజమైన ముక్తి ఎక్కడ దొరుకుతుందండి? ముక్తి దొరికే చోటు క్రీస్తు బలిపీఠం అండి. పాపములోంచి మరి విడుదల దొరికే చోటు క్రీస్తు బలిపీఠం. అందులో ములగాలి. అదే మనకి విడుదలండి. మనం దాన్ని వదిలిపెట్టేసి మనం లోక ప్రయాసలు పడితే మన ముక్తి ఎక్కడ దొరుకుతుంది మనకి? దేవుడు మీకోసం ఇచ్చిన మీ మందిరములోనే ముక్తి దొరికే చోటు ఉంది. అదే దేవుని బలిపీఠం అండి. దాన్ని వదిలిపెట్టేసి మనం ఎక్కడెక్కడో తిరుగుతాం, మనకి ఏమి వస్తుందండి? మనకి ఈ మాట చదవాలంటే జకర్యా గ్రంథం 13:1 ఉంటుంది. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇదేనండి మనకి ముక్తి మార్గము, దేవుని సన్నిధి అండి. అందులో నిజంగా మనం నమ్ముకున్నాం అనుకోండి, నిజంగా అందులో ములిగామనుకోండి, అదే మన జీవిత ఆధారం అవుతుందండి. అదే పరలోక రాజ్యానికి మార్గం అవుతుంది. దాన్ని మనం వదులుకున్నాం అనుకోండి, ఇంకో మార్గం లేదండి. ఎక్కడ ఏ మార్గం కూడా మనకు లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో పెద్దల్ని, ఆ రోజుల్లో దేవుడు నిర్ణయించి ప్రోత్సహించి మనకు ఒక మందిరాన్ని ఇచ్చాడంటే, ఆ మందిరం ఎందుకు ఇచ్చాడు? మనకి పరలోక రాజ్యం వెళ్తానికి ఒక మార్గం కోసమని. ఆ మార్గాన్ని ఎదిగేవారునే మనం, అందులోనే మనం సంపాదించుకునేవారునే ఉండాలి. అలా ఉన్నాం అనుకోండి, నమ్మకమైన వారుగా దేవుడితో నడుచుకునేవారునే ఆయన సాక్షులుగా నిలబెట్టుకునేవారు ఉంటామండి. దేవుడి సినిమాకి దీవించి ఆశీర్వదించును కాక.